ఫ్రెండ్స్‌లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, అది మన చేత్తో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ది బెస్ట్ గిఫ్ట్ అని చెప్తాను. వెల్కమ్ టు ఆర్ఎస్ఎం వ్లాగ్స్ తెలుగు. సో, ముందుగా ఒక ఎంప్టీ బాటిల్ అయితే తీసుకోండి, గాజు బాటిలు. అది ఏదైనా పర్లేదు. కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటే ఇంకా బాగుంటుంది డిజైన్ వేయడానికనమాట. సో, దీనికైతే గనక నేను మీషో నుండి అయితే తీసుకున్నాను ఈ క్లేని. ఈ క్లే అయితేనే బెటర్‌గా అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. సో, మీషో నుండి కాకుండా మీరు ఆఫ్‌లైన్‌లోనే ట్రై చేయండి. ఆల్రెడీ పిక్ చూసారు కదా! కవర్ పిక్. దాన్ని బట్టి చూసుకోండి క్లే ఇది. సో, ఈ క్లేని అయితే గనక కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఎక్కువ మొత్తంలో మిక్స్ చేయకండి. సో, ఎందుకంటే గమ్ముని గడ్డకట్టేస్తుంది. ఇది రాయిలాగా అయిపోతుంది. సో, కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవడం బెటర్ అనమాట. సో, నేనైతే పిక్ అయితే తీసుకున్నాను. నాకు నేనే సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాను. అందుకే నా పిక్ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. నా ఫోటో అయితే గనక గ్లాస్‌కి అయితే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు కొంచెం వెడల్పు తీసుకుంటే మీ డిజైన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు ఏం వేశారన్న దానికి. ఇలా రౌండ్ దాని మీద రౌండ్ దాని మీద కూడా బానే ఉంటుంది. వేసుకునే డిజైన్‌లు వేసుకుంటేనే. సో, ఈ క్లే ఏంటంటే మనకు నచ్చినట్టుగా మోడిఫై అయిపోతుంది. అంటే మనం నచ్చినట్టుగా ఏ షేప్ కావాలితే ఆ షేప్ మోడిఫై అవుతుందనమాట. సో, దీని చుట్టూ పిక్ చుట్టూ నేను ఈ క్లేని అయితే అంటిస్తున్నాను. సో, మీరు రెండిటిని కలిపి మీ ఐడియాస్ బట్టి మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నేను అసలు ఏమనుకున్నానంటే ఈ పిక్ క్రియేట్ చేసే ముందు ఒక పెద్ద చెట్టు కింద ఉండి, ఆ చెట్టు దగ్గర చిన్న పిక్ వచ్చేలా చూసుకుందాం అనుకున్నాను. ఈ పిక్ చిన్నగా ఉంది. ఈ బాటిల్ అంతా కొంచెం ట్రీలా అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను. ఇది ఎక్కువ 3D ఆర్ట్ వేస్తారు కదా! వాళ్ళకి అవి యూజ్ చేస్తుంటారు. బాటిల్స్ పెయింటింగ్స్‌కి వీటికి కూడా యూజ్ చేస్తారండి. సో, ఇవి నౌ డేస్‌లో ఇప్పుడు కొంచెం ట్రెండింగ్‌లో ఉంది. సో, మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న బర్త్‌డేస్‌కి వాటికి ఏమైనా మీ చేత్తో రెడీ చేసి గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. సో, మీకు ఒక 100 రూపీస్‌లో అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. కలర్స్ వాటికి అన్నిటికి కలిపి చెప్తున్నాను నేను. సో, ఇది బయట తీసుకోవడమే బెటర్ మీ క్లేని. సో, 20 రూపీసో, 25 రూపీసో ఉంటుంది అంతే బయట. సో, మీషోలో అయితే గనక ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలి ఈచ్ వన్ దానికనమాట. సో, ఇవి లీవ్స్ కింద ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ నా డిజైన్ అది కాదు. లాస్ట్‌కి అంతా మారిపోయింది. ఫైనల్‌గా ఇది రెడీ అయిన తర్వాత ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో, ముందుగా అయితే గనక ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ షేప్ ఎందుకు తీసానన్నది ఫస్ట్ నాకు అర్థం కాలేదు. తర్వాత మొత్తం ఐడియా మారిపోయింది. పికాకో స్టైల్ ఇచ్చేసుకున్నాను మొత్తం. సో, ముందంతా పికాకో స్టైల్ కింద అయితే ఇచ్చుకున్నాననమాట. ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నేను తీసుకున్నాను కదా లీవ్స్ షేప్‌లోని ఆటిల్లో అయితే గనక పైన పికాకోకి పైన ఉంటాయి కదా! నెమలి పించాల టైప్‌లో అయితే ఇచ్చుకుంటున్నాను. ఇలాగా అరేంజ్ చేసుకుంటున్నాను 1 బై 1. సో, ఫైనల్‌గా ఇలా మీకు నచ్చినట్లుగా అయితే గనక అరేంజ్ చేసుకోవచ్చు. సో, ఎవరికైనా ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మోడల్స్ చేసుకోవచ్చు. సో, ఇంకా క్రియేటివిటీగా ఆలోచించి ఇంకా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. చాలా బాగా చేస్తుంటారు. సో, ఎవరైనా చేయొచ్చు. అండ్ బేసిక్స్ ఏమి రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చనమాట. అంతా మన క్రియేటివిటీ మన చేతుల్లోనే ఉంది. మనకి ఏది రాదంటే ఇంకేది రాదంటే. సో, ఫైనల్ లుక్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. వెనకాల మనకి పించం ఉంటుంది కదా! ఆ పించం కూడా ఈ క్లేతోనే అరేంజ్ చేసుకుంటున్నాను నేను. సో, చెప్పాను కదా! అదే వెడల్పు బాటిల్ ఉంటే మీకు క్లియర్ కట్‌గా తెలుస్తుంది. మనకి కొంచెం ఇది పించం ఇది అన్నట్టు. సో, నాది రౌండ్ బాటిల్ మూలంగా ముందు నా పిక్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది పించం అనమాట. సో, అప్పుడప్పుడు మనం సెల్ఫ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి కదా! అలా నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఇది మాత్రం. పింఛన్లకి ఇలా నేను క్లేనే మనకు నచ్చినట్టు ఆకుల టైప్‌లో ఇలా మోడిఫై చేసుకుని 1 బై 1 ఇలా రౌండ్ కింద అంటించుకుంటున్నాను. ఎందుకంటే మనం కలర్స్ వేసినప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా! అందుకని చెప్పనమాట. సో, 1 బై 1 ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు గ్లూతో అంటించుకుంటూ రండి. నార్మల్‌గా స్టిక్ అయిపోతుంది అలా అంటించకండి. గ్లూతో అంటించిన తర్వాత స్టిక్ చేయండి. సో, మీకు ఆరడానికి ఒక 3-4 అవర్స్ టైం మాత్రమే పడుతుంది. వెంటనే గడ్డకట్టేస్తుంది ఇది. సో, ఇది చేయడానికి మీరు అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో, మినిమం అయిపోతుందనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. అంటే ఎక్కువ టైం అంటే ఇది ఆరడానికి టైం ఎక్కువ పడుతుందేమో గానీ మనం రెడీ చేయడానికి అయితే కాదనమాట. సో, ఇలా పెన్ తీసుకుని నేనైతే గనక ఇలా డాట్స్ టైప్‌లో ఇచ్చుకుంటున్నాను. కొంచెం నాయిసీగా ఉంది ఏమనుకోకండి చుట్టూని. సో, ఇలా అయితే గనక అరేంజ్ చేసుకున్నా. ఇది ఫ్లవర్స్ మేకింగ్ అనమాట. కొంచెం మనం చిన్ని సైజ్ చపాతీలా చేసుకుని దాన్ని రౌండ్ చుట్టుకోండి. మళ్ళీ బుల్లి సైజ్ చపాతీలా చేత్తోనే ప్రెస్ చేసుకుని దానికి ఇంకో రౌండ్ చుట్టండి. అదొక ఫ్లవర్ షేప్‌లో వస్తుంది. ఇలా అరేంజ్ చేసుకోండి. ఆకులు కూడా అంతే. లీవ్స్ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత వైట్ కలర్‌తో మొత్తం కోటింగ్ ఇచ్చేసుకోండి. అంటే మనం వేసే కలర్ బేస్ ఏదైతే ఉందో అది నీట్‌గా కనిపించడానికి ఇలా కోటింగ్ ఇచ్చుకుంటాం అనమాట. కోటింగ్ ఇవ్వకుండా కలర్ వేసుకుంటే అంత నీట్‌గా రాదు ఫినిషింగ్. అందుకని ఇలా ఇచ్చుకుంటాము. సో, ఫైనల్‌గా కలర్స్ అన్నీ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఐడియాస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.